హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పొద్దున్నే లేవగానే ఒక లెటర్ ని చదవడం జరిగింది. గతంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి చాలా మంది పైన కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, వారి జీవితాలతో ఆడుకున్నటువంటి భయంకరమైనటువంటి పోలీస్ గేమ్ ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ లెటర్ చదువుతూ ఉంటే లాస్ట్ లో నాకైతే కళ్ళు చెమర్చినంత పని అయింది. అందుకే ఈ వ్యక్తి పడినటువంటి బాధ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దగ్గర 1000 మంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరులు పడిన కష్టాలు తను కూడా బయటకు వచ్చి చెప్పాడు. మిగిలిన వాళ్ళు మాత్రం చెప్పలేక కొంతమంది ఇంకా జైల్లోనే ఉన్నారు, కొంతమంది బయటకు వచ్చారు. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటిని మీ దృష్టికి తీసుకురావడమే మా యొక్క ఉద్దేశం. నిజం చెప్పాలంటే ప్రతి వ్యక్తికి ఆత్మాభిమానం, కుటుంబం ఇవన్నీ ఉంటాయి. కానీ పరమ దుర్మార్గం ఏంటంటే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి దారుణమైనటువంటి అరెస్టులు, అక్రమ కేసులు, నిర్బంధించి హింసించటాలు, భయపెట్టి కుటుంబాలను థ్రెటన్ చేయటాలు, ఇటువంటి రాజకీయాల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇండియా మనకి వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చింది, పత్రికా విలువలను ఇచ్చింది. అన్నిటినీ సర్కాస్టిక్ గా ఎవరైనా దేన్నైనా విమర్శించవచ్చు, కాదంటే దాన్ని తిప్పికొట్టే దమ్ము నీకు ఉండాలి తప్పించి అక్రమంగా అరెస్టులు చేసి ఎవరినో సాధిద్దాం అనుకుంటే టైం ఇప్పుడు ఒకే విధంగా ఉండదనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఈయన జగన్ కృష్ణ యాదవ్ అనే ఒక వ్యక్తి రాసినటువంటి ఈ లెటర్ని నేను మీకు ఇప్పుడు చదివి వినిపించబోతున్నాను. ఎందుకంటే ఈ లెటర్లో అసలు ఎంత టార్చర్ చేస్తారు పోలీసులు అనేది క్లియర్గా రాసి, తన పడిన మనోవేదన మీ అందరికీ అర్థం అవ్వాలన్నదే నా యొక్క ఇంటెన్షన్. ఎవరికన్నా ఇష్టం లేకపోతే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి. అసలు ఇది ఎవరి కోసం చేయట్లేదు, ఒక బాధితుల పక్షాన నేను మాట్లాడాలని ఆశపడి చేస్తున్నాను కాబట్టి ఐ డోంట్ కేర్ ఎవరు చూస్తారు ఎవరు చూడరు అనేది. అయితే కృష్ణ యాదవ్ దీని గురించి చెప్పాలంటే 11 జిల్లాల్లో 13 కేసులు, 5 జైళ్లు, 11 పీటీ వారెంట్లు. లోకల్ పోలీసులు ఇంటి దగ్గరకు వచ్చి నా మొబైల్ లాగేసుకుని నీతో సిఐ గారు మాట్లాడాలి, 10 నిమిషాల్లో నంద్యాల అలా వెళ్ళి ఇలా వచ్చేద్దామంటూ కర్నూలు డిటిసి పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్కి పట్టుకెళ్లారు. పట్టుకెళ్ళిన తర్వాత ఊరుకుంటారా? మీ పార్టీ కోసం, మీ నాయకుడు జగన్ కోసం ఎప్పటి నుంచి పనిచేస్తున్నాం, మీ పార్టీ కోసం సోషల్ మీడియాలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నాం అని ప్రశ్నలు సంధించారంట. పెద్ద వైఎస్ఆర్ గారు మా నాన్నగారికి ఇష్టం, ఆయన మరణాంతరం తదనంతరం నుండి జగన్మోహన్ సార్ని మేము ఫాలో అవుతున్నాం, ఆయన అంటే మాకు ఇష్టం, కుటుంబానికి అభిమానం, కుటుంబం మొత్తానికి అభిమానం చెప్పాడు. 2013 సోషల్ మీడియాలో మరియు పార్టీ కార్యకర్తగా మా పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను, కావాలంటే నా మొబైల్ మీ దగ్గరే ఉంది కదా, ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పారు. ఆ రాత్రంతా నేనేదో బందిపోటు మాదిరిగా కాళ్ళకు గొలుసులు వేసి ఇనుప మంచానికి కట్టేసి పడుకోమన్నారు. మొదటిసారి కాళ్ళకి కట్టిన గొలుసులు, వాతావరణం చూస్తుంటే నిద్రపోతే ఒట్టు. కేసు ఏంటో చెప్పండి, లేదా ఎందుకు పట్టుకొచ్చారో అర్థం కావట్లేదు. ఇంటికి ఒక్కసారి కాల్ చేసుకుంటాను, ఫోన్ ఇవ్వండి అని బ్రతిమలాడినా ఇవ్వలేదు. అసలు ఫోన్ లాగేసుకునే హక్కు పోలీసులకి ఎవడిచ్చాడు? కాళ్ళకి గొలుసులేసి కట్టేస్తారా? మరుసటి రోజు సాయంత్రం తీశారు గొలుసులు. ఇక డిటిసి నుండి కర్నూలు పోలీస్ స్టేషన్ దగ్గరికి నన్ను పట్టుకెళ్ళగా అక్కడే నా కోసం ఎదురు చూస్తున్న నా బంధువులు, ఆత్మీయులు నేను పోలీసు వాహనం నుండి కిందకు దిగగానే నా దగ్గరకు వచ్చి నాపై సోషల్ మీడియా కేసు పెట్టారని, రాష్ట్రంలో చాలా మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అరెస్ట్ చేశారని అప్పుడు చెప్పారు నాకు మా వాళ్ళు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది రాజకీయ కుట్ర కాదా? చంద్రబాబు నాయుడు గారు చేయించిన పని కాదా? మీడియాని ఉక్కుపాదంతో తొక్కేయాలని పెట్టిన కేసులు కాదా? చేతకాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కింద నుంచి పైదాకా కాలిపోతుంది ఒక్కొక్కడికి. మళ్ళీ నన్ను స్టేషన్ నుండి తీసుకెళ్లి న్యాయమూర్తి గారి ముందు హాజరుపరిచారు. జడ్జి గారు రిమాండ్ ఇచ్చారు. ఇంకేం లేదు, వెళ్ళడం రిమాండ్ ఇవ్వడం, వెళ్తే రిమాండ్. గతంలో పోలీసులు నన్ను జైలుకు తీసుకెళ్లే సమయంలో కోర్టు దగ్గర మా నాన్న నేను రోజు తీసుకునే టాబ్లెట్స్, మందులు నా చేతిలో పెట్టి ముందు ఆరోగ్యం జాగ్రత్త, టైంకు టాబ్లెట్లు వేసుకో అంటూ మన స్థాయి ఏంటి, ఈ కేసులు ఏంట్రా అంటూ ఎమోషనల్ అవుతుంటే
నాన్న భయపడొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి పోలీసులు బండి కూర్చున్నాను. నా కోసం వచ్చిన ఆత్మీయులు ఈ కేసు ఏం కాదు, 2 రోజుల్లో బెయిల్ వస్తుంది అంటూ ధైర్యం చెప్పడానికి చాలా ప్రయత్నించారు. ఇలా ఉంటే చివరికి పోలీసులు నన్ను పట్టుకొని కర్నూలు జిల్లా జైల్లో వేశారు. జైల్లో 2 వారాలు అలాగే గడిచిపోయాయి. బెయిల్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. పోలీసులు 2వ పీటీ వారెంట్లు తీసుకుని జైలు దగ్గరికి వచ్చి నన్ను పత్తికొండ కోర్టుకు తీసుకెళ్లి న్యాయమూర్తి గారి ముందు హాజరుపరిచారు. జడ్జి గారు రిమాండ్ ఇచ్చారు. మళ్ళీ కర్నూలు జైలుకి పోలీసులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంటే ఒక జైలు నుంచి ఇంకో జైలుకి పీటీ వారెంట్లు తీసుకుని వెళ్ళిపోవటమే. ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు పీటీ వారెంట్ అంటే ఒక జైలు నుంచి ఇంకో జైలుకి ఇంకో ఇక్కడ కూడా కేసు ఉందని చెప్పేసి జైలు నుంచి అలా అలా మార్చుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. పోసాని కృష్ణమురళి గారికి కానీ అందరికి ఇదే జరిగింది పీటీ వారెంట్లతోనే. ఆ రోజు తెలిసింది నాకు, నాపై ఒక్క కేసు కాదు చాలా కేసులు ఎఫ్ఐఆర్లు చేశారని. పీటీ వారెంట్లు అనుమతి తీసుకుని నన్ను రాష్ట్రం అంతటా తిప్పబోతున్నారని నాకు అర్థమైంది. జైల్లో న్యూస్ పత్రికలు చదువుతుంటే నాకు అనుమానాలు కూడా నిజమయ్యాయి. ఒక కేసు తర్వాత మరొక కేసు. నా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాల్లో అతలాకుతలం అయ్యాను. నా ఊరు గాని ఊరు, నాకు తెలియని ప్రాంతాలు, నేనెప్పుడు చూడని పార్వతీపురం మన్యం జిల్లా వరకు మొత్తం 11 జిల్లాల్లో పోలీసులు వరుసగా నాపై 11 పీటీ వారెంట్లు, కోర్టు నుండి జైలుకి, జైలు నుండి మరో కోర్టుకి, ఆ కోర్టు నుండి మరో జైలుకి, అక్కడ నుండి మళ్ళీ కస్టడీకి. మొదటి కర్నూలు జైల్లో నేను రిమాండ్కు వెళ్ళిన తర్వాతే తేదీలతో మిగతా కేసులు మొత్తం నా మీద ఎఫ్ఐఆర్ అయ్యాయి. ఎప్పుడైతే ఆయన మొదటిసారి కస్టడీకి వెళ్ళాడో అప్పుడే అన్ని కేసులు పెట్టేశారంట. అలా ఉంది. కర్నూలు జైల్లో కొన్ని రోజులు, చిత్తూరు జైల్లో కొన్ని రోజులు, బొప్పిలి జైల్లో కొన్ని రోజులు, వైజాగ్ సెంట్రల్ జైల్లో, చివరికి సత్తెనపల్లి జైలు నుండి విడుదలయ్యాను. ఇన్ని జైళ్లు తిప్పారయ్యా. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇన్ని జైళ్లు తిప్పారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కేడర్ అంతా ఏమనుకుంటారంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు వల్ల ఏం ఉపయోగం ఉంది, వాడు ఏదో పోస్టులు పెట్టుకుంటాడు, ఏదో అభిమానం చూయించుకుంటే బొక్క అనుకుంటా ఉంటారు. కానీ వాడి వెనక వాడి పడిన కష్టం ఏ నా ఎలగడికి తెలియదు. వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అందరూ వైఎస్ఆర్ సోషల్ మీడియా అంటారు కదా, వైఎస్ఆర్ సోషల్ మీడియా కాదు, వైఎస్ఆర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అన్నారు. వాడు పార్టీకి అభిమాని కాబట్టి పోస్టులు పెడతాడు, కానీ వాడు ఉద్యోగి కాదు, వాడికి పేటీఎం రాదు. కొంతమంది ఏదవ నా కొడుకులు ఇక్కడికి వచ్చి పేటీఎం అంటారు కదా, ఆ నా కొడుకులకి వెళ్తుంది పేటీఎం. అందుకే అట్లా మాట్లాడుతూ ఉంటారు. అదే నేను జైల్లో ఉన్న సమయంలో నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు జగన్ సార్ తాడేపల్లి పిలిచి నేనున్నాను ఏం కాదని ధైర్యం చెప్పి పంపించారు. నేనున్నాను, నేను విన్నారు, ఉన్నారు. పార్టీ పోయిన తర్వాత అందరూ కష్టపడుతుంటే తెలిసింది. అంతకుముందు ఎవడ పోస్టులు పెట్టినా ఏకలా చూసింది జగన్మోహన్ రెడ్డి. పట్టించుకోలే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియానే నేను చేసే పథకాలే నన్ను కాపాడతాయి, నేను అందరికీ డబ్బులు అకౌంట్లో వేస్తున్నాను, ఎవడుంటే ఏంటి ఎవడిపోతే ఏంటి, ప్రజలకి చేసిన మంచి నన్ను కాపాడింది. ప్రజలకు నువ్వు మంచి చేస్తే అది చెప్పేవాడు కూడా కావాలి బాస్. జగన్మోహన్ రెడ్డి గారు అది లేదు మీ దగ్గర. ఇప్పుడు వచ్చి సోషల్ మీడియా ప్రతి ఒక్కడు మీ చేతిలో గన్ను ఉంది, అది పెన్నులా వాడండి, దున్నలా తిరగండి అని ఏదో చెప్తూ ఉన్నాడు. కానీ ఏం చేయడు ఆయనకి నేను సుప్రీం హీరో, నేను మెగాస్టారు, నేను పెద్ద నాయకుడిని, నా కోసం ఓట్లేస్తారు, నన్ను చూసి ఓట్లేస్తారు. ఇంటర్వ్యూస్ కూడా అప్పుడు అదే చెప్పారు, నేనేదో చేశాను. ఎవడయ్యా చేసింది? ఎవడు చేస్తే ఎవడ ప్రజలు గుర్తుపెట్టుకుంటాడు? నువ్వు వాడికి చేశావు, వాడు గుర్తుపెట్టుకోలే. నీకొకడు సోషల్ మీడియా నుంచి హెల్ప్ చేస్తున్నాడు, వాడిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ప్రజలకి నీకు పెద్ద తేడా లేదు. నేను చెప్పేది క్లియర్గా విని జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వేదో ప్రజలకి చేశాను మంచిదనం, మంచిగా వాళ్ళని చూసుకున్నాను అని ఏదో ఫీల్ అయిపోయి వైనాట్ 175 అన్నావు. చివరికి అందులో సగం మంది నీకు ఓట్లు వేయకపోగా నిన్ను మోసం చేశారు, నువ్వు ఫీల్ అవుతున్నావు. అటువంటిప్పుడు సోషల్ మీడియాలో నీకోసం తాపత్రపడి, నిన్ను అభిమానించి, నీకోసం నిలబడి, నీకోసం కేసులు పెట్టుకుని, నీకోసం జైలుకి వెళ్ళి, నీకోసం శిక్షణ అనుభవించి, నీకోసం కుటుంబాన్ని వదిలేసి ఎంతో మంది నానా కష్టాలు పెడితే వాడిని నువ్వు పట్టించుకోవాలా? మరి నీకు ప్రజలకి ఏంటి సంబంధం? నీకు మంచి చేసిన వాడిని నువ్వు పట్టించుకోవాలా? నువ్వు మంచి చేసిన ప్రజలు ఎందుకు పట్టించుకోవాలి? సోషల్ మీడియా యాక్టివిస్టులను నీకు అంత చిన్న చూపు ఉంటే మూసుకొని ఉండాలి. అర్థమైందా? వాళ్ళు పోస్టులు పెట్టి ఇబ్బందులు పడుతుంటే నాకేం సంబంధం అన్నట్టు అప్పుడు బిహేవ్ చేసావు. ఇప్పుడేమో ఏదో సోషల్ మీడియా గన్ను పెన్ను అని మాట్లాడుతున్నావు. కానీ అబ్బాయి బాధ చూస్తుంటే ఇవన్నీ మాట్లాడాలనిపిస్తుంది. నేను జైల్లో ఉన్న సమయంలో మా కుటుంబ సభ్యులు నా పిల్లల్ని జగన్ సార్ తాడేపల్లి పిలిచి నేనున్నాను ఏం కాదు అని ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇసుక ఎక్కడ అని పోస్ట్ పెట్టినందుకు ఒక కంప్లైంట్ మీద 9 కేసులు, ఉచిత ఇసుక ఎక్కడని అడిగినందుకు
సైకిల్ని మడత పెడతా అన్నందుకు ఇంకొక 11 కేసులు. అది దాంట్లో బిఎన్ఎస్ 111 యాక్ట్ కూడా పెట్టారంట. దాన్ని కేసులు న్యాయస్థాన పరిధిలో విచారణలు ఉన్నందువలన ఇంకెక్కువ మాట్లాడేపోతున్నాను. పీటీ వారెంట్ మీద నన్ను జైలు నుండి మరో జైలుకి పోలీసులు తీసుకెళ్లే సమయంలో అదో నరకం బాబోయ్. పొగడికి కూడా అటువంటి పరిస్థితి రాకూడదు. లక్షల సార్లు తలుచుకున్నాను. పీటీ వారెంట్ మీద జైలు నుండి జైలుకి తీసుకువెళ్లేటప్పుడు 100 కిలోమీటర్ల ప్రయాణం పోలీసులు నా చేతికి బేడీస్ కఫ్స్ వేశారు. అది బస్సులో ప్రయాణికులకు బయట జనాలకు కనబడకుండా టవల్తో కవర్ చేసుకుంటా. ఎంత దారుణం భయ చదువుతుంటే. చేతికి కఫ్స్ వేశారంట. 100 కిలోమీటర్ల దూరం బస్సులో తీసుకెళ్తారు. బస్సులో వాళ్ళు చూస్తారు. ఎక్కడ దిగినా, టీకి దిగినా, భోజనానికి దిగినా ఆ కఫ్స్ ఉంటాయి. వాటిని టవల్తో కవర్ చేసుకుంటూ మానసికంగా టార్చర్ అనుభవించాడట. విను జగన్మోహన్ రెడ్డి, విను. బయట జనాలకు కనబడకుండా టవల్తో కవర్ చేసుకుంటూ మానసికంగా కుంగిపోయేవాడిని. ప్రయాణంలో నా బాధ షేర్ చేసుకోవాలన్నా మనోడంటూ నా పక్కన ఒక్కడూ ఉండడు. ఒక కేసులో 900 కిలోమీటర్లు రైలు ప్రయాణంలో ఎస్కార్ట్ పోలీసులు నా కాలికి ఇనుప గొలుసు కట్టి రైల్లో పై సీట్లో పడుకోబెట్టారు. గొలుసు తీయమని ఎంత బతిమలాడినా పోలీసులు ఆలకించలేదు. కాగా ఇది రూల్ ఆఫ్ లా అన్నారంట. ఒక సామాన్యుడిని మానసికంగా ఎంత హింసించాలో అంత హింసించారు. రూల్ ఆఫ్ లా. ఓకే. పీటీ వారెంట్లు కోర్టులకు, జైలు నుండి పోలీస్ స్టేషన్లకు, కస్టడీలకు వెంటనే తిప్పుతున్న సమయంలో ఆరోగ్యం కూడా సహకరించట్లేదు. గతంలో నాకు ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, అందుకు సంబంధించిన మెడికల్ పేపర్స్ చూపించిన శారీరకంగా నేను ఫిట్గా లేనని పోలీసులకి కనబడుతున్నా కూడా మేమేం చేయలేము, కోర్టులో పిటిషన్ వేసుకోమన్నారు. అంతే, పోలీసులు ఏం చేయలేము. కోర్టు ఈస్ ఫైనల్. కానీ ఒక విషయం ఎప్పటికీ మర్చిపోలేని బాధ మనసులో పాతుకుపోయింది. ఇది చదివినప్పుడే నాకు బాధేసింది. కర్నూలు జైలు నుండి చిత్తూరు కేసులో పీటీ వారెంట్ మీద పోలీసులు నన్ను తీసుకుని వెళ్తున్న సమయంలో మార్గం మధ్యలో మా ఇంటికి కాల్ చేశాను. నేను అరెస్టు సమయంలో నా కొడుకు కామెర్లతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. వాడి ఆరోగ్యం గురించి అడుగుదామని ఇంటికి కాల్ చేసి ఆరోగ్యం బాగుందారా అని అడిగితే, ఎక్కడున్నావు నానా అని అడిగాడు. హైదరాబాద్లో ఉన్నానరా, ఒక నెల రోజుల్లో వస్తా అన్నాడంట. అనగానే, లేదు నాన్న, నువ్వు జైల్లో ఉన్నావు అని కొడుకు అన్నాడంట. చూడండి, అసలు స్కూల్లో మా ఫ్రెండ్స్ మీ నాన్న జైల్లో ఉన్నాడని నాతో చెప్పారు. టీవీలో కూడా నీ ఫోటో చూశాను. ఏం దొంగతనం చేసావు నాన్న, ఎందుకు నిన్ను పోలీసులు పట్టుకెళ్ళారని అడిగాడంట. వినండి జగన్మోహన్ రెడ్డి గారు, వినండి. మీకు సోషల్ మీడియా కార్యకర్తలన్నా వాళ్ళన్నా చాలా చిన్న చూపు కదా. చూడండి, మీకోసం ఒక పోస్ట్ పెట్టి ప్రశ్నించినందుకు ఒక వ్యక్తికి జరిగినటువంటి పరాభవాన్ని గమనించండి. సిగ్గుందా సార్ మీకు కొద్దిగా? టీవీలో కూడా నీ ఫోటో చూశాను. ఏం దొంగతనం చేసావు నాన్న, ఎందుకు నిన్ను పోలీసులు పట్టుకెళ్లారు అని కొడుకు నన్ను అడిగిన మాటలు ఎప్పుడు గుర్తొచ్చినా ఎమోషనల్ అవుతున్నా. మైండ్ నుండి నా కొడుకు అడిగిన ప్రశ్న డిలీట్ కావడం లేదు. ఎవ్వడికి అవదన్నా, ఎవ్వడికి అవదు. ఎంత దారుణం, ఎవ్వడికి అవదు. చివరికి జైలు నుండి బెయిల్ మీద విడుదలయ్యాక 4 కేసుల్లో కండిషన్ బెయిల్ ఉండటం వల్ల ప్రతి వారంలో 3 రోజులు కండిషన్ బెయిల్ ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేశాను. ప్రస్తుతం కోర్టు వాయిదాలకు హాజరవుతున్నా. మొదటి నుంచి చివరి వరకు నాకు ధైర్యం చెప్పిన వారిని, మంచి జరగాలని కోరుకున్న పోలీసుల్ని వారు నాకు ఎప్పటికీ గుర్తుంటారు. నా కులాన్ని, నా తల్లిని, నన్ను దుర్భాషలాడిన వారిని కూడా నాకు గుర్తుంటారు. నేను జైలు నుండి బయటకు రావడానికి నా క్షేమం కోరుకున్న వారికి మేలు మరువను. జైలుకి వెళ్ళిన, ఎగతాళి విమర్శలు చేసిన వారిని కూడా మరువను. ఇదో గుణపాఠం నాకు. ఏది ఏమైనా నా కొరకు మంచి చేసిన వారిని, చెడు చేసిన వారికి మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఫైనల్గా ఒకే ఒక మాట, నా మనసులో మాట. నాకే లక్షల రూపాయల ఆస్తులు లేవు, సొంత ఇల్లు లేదు, చనిపోయినా కూడా నన్ను ఖననం చేయడానికి సెంటు భూమి కూడా లేదు, కేసులతో పోరాడే శక్తి కూడా లేదు. అయినా కానీ తిరుమల కృష్ణయ్య అలియా జగన్ కృష్ణయ్య యాదవ్ అనే నేను నా కుటుంబం బ్రతికున్నంత వరకు జగన్ సార్ అభిమానిగానే ఉంటాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తగానే చనిపోతాను. ఈ జన్మకు ఇలాగే ఉంటా. అభిమానానికి హద్దులుండవు. కృష్ణయ్య యాదవ్. రాబోయే రోజుల్లో ఈ పేరుని మనం చాలాసార్లు చెప్పుకుంటాం. ఈ కృష్ణయ్య యాదవ్ గురించే నేను మాట్లాడుతాను అనుకుంటే తప్పే. ఎవరైతే అక్రమ కేసులతో అరెస్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పిన ప్రతిసారి అరెస్టు పర్వానికి
తెర తీసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నా. రాబోయే రోజుల్లో లెక్కలు సరిచేయబడతాయి. ప్రతి ఒక్కరికి ఇవ్వవలసింది వడ్డీతో సహా తిరిగిస్తారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇకపైన కూడా ఆయన ఇలాగే నేనే గొప్ప, నేనే సర్వస్వం అని ఫీల్ అయితే మాత్రం వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి మొదటి కారణం మేమే అవుతాం. ఫైట్ ఫర్ ద రైట్స్. ఎవడైనా ఒకటే. అభిమానానికి హద్దులు ఉండవంటే ఓకే, కానీ ఆ హద్దులు ఉండవని హద్దు మీరి కార్యకర్తలను మేము విస్మరించి, సోషల్ మీడియా యాక్టివిస్టులను విస్మరించి నేనే తోపు తురుంకానని ఫీల్ అయితే మరి మేము కూడా ఏంటో చూపించాలి కదా. చూపిస్తాం. ఇప్పుడు ఇతని కథ మీరు విన్నారు కదా. మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.